కేంద్ర ప్రభుత్వం కానీ ఇలా సీమాంధ్ర పార్టీలు కానీ ఇవాళ స్పష్టంగా తేలిపోయింది. తెలంగాణ అనుకూలంగా లేవు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ నిరోధనపడే సాకుతోని ఇలా తెలంగాణని ఇంకా అగ్నిగుండంగా ప్రయత్నం చేస్తుంది. రేపు తెలంగాణలో ఈ రోజు నుంచి తెలంగాణ ప్రయాణం వచ్చే వరకు ప్రత్యేక సిపిఐ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణతో కలిసి వచ్చి అన్ని రాజకీయ పక్షాలు కలుపుకొని తెలంగాణ ప్రాంతం ప్రత్యేక ఉద్యమం చేయవలసి వస్తున్నది. ఈ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అన్ని జేఏసీ పార్టీలు కూడా ఇప్పటి రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మనము పెద్ద ఉద్యమం జరపవలసి ఉంది. ఈ తెలంగాణలో జరిగేటటువంటి తర్వాత ఉద్యమాలకి ఈ ఆంధ్ర సర్కారు, కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసిందిగా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. తెలంగాణ ముద్దురా తెలంగాణ వ్యతిరేకులారా జోహార్ జోహార్.